హాయ్ అండి. వెల్కమ్ టు కేఎస్ రాణి. ఇక్కడ చినుగురు చూసారా ఎంత బావుందో! ఫ్రెష్‌గా, నీట్‌గా చాలా లేత ఇగురండి. దీనిని నేనిప్పుడు పప్పులు చేయటం కోసం శుభ్రంగా వాష్ చేసి ఒక సున్ని మీద గాలాడి పెట్టానండి. అలా గాలాడిపోయిన ఆ చిగురిని 2 చేతులతో ఇలా నలిపేసాను. పొడి పొడిగా వచ్చేసింది చూడండి. అలా పొడిగా వచ్చిన దాంట్లో ఈనెలుంటాయి కదా! ఆ ఈనెలన్నీ సెపరేట్ చేసేసాను. ఇప్పుడు పప్పు చేయటం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద బౌల్ పెట్టేసుకొని ఇక్కడ 200 గ్రాముల చింత చిగురుంటుందండి. అందుకని 2 కప్పుల కందిపప్పు పోస్తున్నాను. ఒక కప్పుకి ఒక 100 గ్రాముల చిగురు సరిపోతుంది. అందుకని 2 కప్పుల కందిపప్పు పోసి అలా దోరగా ఫ్రై అవ్వనివ్వాలండి వాటిని. కొంచెం పప్పు ఎప్పుడైనా అలా ఫ్రై చేసుకొని వేయించుకుని వాటిని కొంచెం పప్పు చేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుందండి. అందుకోసం నేను ఇక్కడ వేయించుతున్నాను. చింత చిగురు పప్పుని టేస్టీగా చేసుకోవటం కోసమే ఇక్కడ నేను వేయించుతున్నానండి. ఇది పచ్చిపప్పుని అలా వేయించేసి లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించేసి దాంట్లో ఇప్పుడు వాటర్ పోసేసుకొని ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. అందులో ఉండే డస్ట్ అది పోతుంది. అందుకోసం శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ అదే స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇక్కడ నేను మీకు కొలత చెప్పట్లేదండి. నేను స్టవ్ మీద చేస్తున్నాను గదా! డైరెక్ట్‌గా కుక్కర్‌లో పెట్టటం లేదు గాబట్టి కొలత చెప్పటం లేదు. డైరెక్ట్‌గా వాటర్ పోసేస్తున్నాను. పప్పు పైన 2 అంగుళాల మందం వాటర్ ఉంటే సరిపోతుందనమాట. అలా వాటర్ పోసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేద్దామండి. ఇప్పుడు ఒక్కసారి హైలో పెట్టి కలిపేసి మూత పెట్టేసి హైలో పెట్టేసుకొని ఒక్క పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్‌లో పెడదాం. గ్యాస్‌ని పెంచేసి ఒక పొంగు వచ్చిన తర్వాత అలా మూత తీసేద్దాం. అలా పొంగు వచ్చిన పై లేయర్ ఉంది కదా! వైట్ లేయరు అది మొత్తం తీసేసుకోవాలండి. అది తీసేయటం వల్ల ఏమవుతుందంటే లోపల మనకేమన్నా పొట్టు గన ఉంటే అదంతా అందులోకొచ్చేస్తుంది. అది మొత్తం తీసేసుకుంటే పప్పు చాలా నీట్‌గా శుభ్రంగా ఉంటుంది. అలా ఆ వైట్ లేయర్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం శనగ నూనె ఒక చిన్న టీ స్పూను శనగ నూనె ఏసుకోవాలండి. ఒక 4, 5 డ్రాప్స్ అలా వేసుకొని అలా కలిపేయటం వల్ల పప్పు చాలా తొందరగా ఉడికిపోతుందండి. సోడా ఉప్పు వేసిన వాళ్ళకి ఎలా ఉడుకుతుందో అలా ఉడికిపోతుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క 20 మినిట్స్ వదిలేద్దామండి దాన్ని సిమ్‌లో పెట్టుకొని. 20 మినిట్స్ తర్వాత చూడండి నాకు కొంచెం అడుగు పెట్టిందండి. నేను ఒక 20 మినిట్స్‌లో పూజ చేసుకొనొచ్చాను. పప్పును అక్కడ స్టవ్ మీద పెట్టేసి, లో ఫ్లేమ్‌లో పెట్టేసి, నేనక్కడ పూజ చేసుకొనొచ్చేసరికి దీన్ని కదిలిచ్చలేదు గదా మధ్యలో. అందుకని కొంచెం అడుగు పట్టేసింది. ఒక్కసారి మధ్యలో కదిలిస్తే అలా అడుగు పట్టదు. అదీగాక స్టీల్ బౌల్ కదా ఇది. కొంచెం అడుగు పెట్టింది. అయినా నో ప్రాబ్లమ్. ఇక్కడ చూసారా మెత్తగా ఉడికిపోయింది గదా! ఇప్పుడు అందులోకి ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక్క టమాటా సరిపోతుందండి. పెద్ద టమాటా అయితే ఒక్కటి సరిపోతుంది. చిన్నవైతే 2. ఎక్కువే టమాటాలేస్తే చింత చిగురు పప్పు టేస్ట్ రాదు. అందుకని ఒక్కటే టమాటా వేసుకొని అలా కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. మనం తినగలిగినంత కారం కూడా వేసేసుకోవాలండి. కారం చప్పగా ఉంటే బాగోదండి ఈ పప్పుకి. కొంచెం స్పైసీగా ఉంటేనే బావుంటుంది. అందుకని కొంచెం కారం ఘాటుగానే ఉండాలిక్కడ. కొంచెం తినగలిగినంత కారం వేసేసుకొని, మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు ఉంది గదా! ఆ పొడిని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇంతకుముందు మేమైతే కందుల్ని మన పొలాల్లో వచ్చే కందుల్ని కడిగి, వేయించి వాటిని ఎండబెట్టి పప్పు చేసి అలా చేసుకునేవాళ్ళమండి. ఇప్పుడు అంతా పచ్చిపప్పు వస్తుంది గదా! మేము కొనే పప్పు అయ్యేసరికి పచ్చిగా ఉంటుంది. ఇక్కడ చూడండి కొంచెం వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసానండి. ఎందుకంటే ఈ చిగురు, ఈ టమాటా ముక్కలు అవి ఉడకాలి కదా! అందుకని ఇలా లూజుగా ఉంచేసుకుని ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి. ఇంకా కొంచెం సేపు ఉడకాలండి టమాటా ముక్కలు, పప్పు చిగురు కూడా ఇంకా కొద్దిసేపు ఉడకాలి. ఇంకొంచెం సేపు ఇంకో 5 మినిట్స్ ఉడికిద్దాము.
ఇప్పుడు మూత పెట్టేసుకుని పక్కన పోపు చేసుకుందామండి. 5 మినిట్స్‌లో పోపు అయిపోతుంది. మళ్ళీ వేరే ఒక స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టేసుకొని ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు పడుతుందండి. ఈ పప్పుకి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అది అలా ఫ్రై అవుతూ ఉండగా కొంచెం అది వేడవ్వాలి. ఆయిల్ వేడవ్వగా పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టీ స్పూన్లు శనగపప్పు అండి. మధ్యలో పప్పులో అక్కడక్కడ పప్పులుగా తగులుతుంటే టేస్ట్ వస్తుంది. అందుకని నేను శనగపప్పు కొంచెం ఎక్కువగానే వాడుతుంటాను. 2 టీ స్పూన్లు శనగపప్పు వేసుకొని ఒక 2, 3 ఎండుమిర్చి ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి అలా ఫ్రై అవుతూ ఉండగా కొంచెం కరివేపాకు కూడా వాష్ చేసుకోండి. ఈలోపు కొంచెం పచ్చిమిర్చిని 2 చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వాష్ చేసుకొని నీళ్ళల్లో శుభ్రంగా వేసేసుకోవాలి. తడిగా ఉంటుంది వల్ల చిటపటలాడిపోతుంది. అలా ఆయిల్ ఫ్రై అవ్వాలండి కరివేపాకు. అలా ఫ్రై అవ్వటం వల్ల ఆయిల్లో ఆ ఫ్లేవర్ మా టేస్ట్ వేరే వస్తుంది. కొంచెం పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని ఒకసారి అలా కలిపేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసాను. ఉల్లి ముక్కలు కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పప్పులోకి. అందుకని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసేసాను. దాన్ని కూడా వేసుకొని అలా కలిపేసుకొని అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలిపేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన ఈ ఉల్లిపాయల్లో ఒక టీ స్పూన్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది. వేసుకొని ఒక స్పూను వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కొంచెం ఒక సెకండ్ ఫ్రై అవనివ్వాలి. దాన్ని పచ్చివాసన పోయే వరకు అలా ఫ్రై అవనివ్వాలి. ఇలా చేసుకున్న ఈ పోపుని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని పక్కన ఉడికిన పప్పు చూసారా చింత చిగురు అది కూడా ఉడికిపోయింది. ఈ పోపు మొత్తం అందులో పోసేసుకుని కలిపేసుకోవాలండి. ఈ చింత చిగురు పప్పు అనేది అందరికీ తెలిసినదే అయినా ఒక్కొక్కళ్ళు చేసే విధానం తేడా ఉంటుందండి. ఒక్కొక్కళ్ళ చేతికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. కానీ ఇలా చేస్తే నాకైతే మరి చాలా బాగా టేస్ట్ వస్తుంది. మరి మీరు ఎలా చేస్తారో. ఇక్కడ పప్పు మాత్రం ఇలానే ఉండాలండి. ఇంత జావగా ఉంటేనే పప్పు ఆరిపోయేసరికి ఇంకొంచెం గట్టితనం వస్తుందన్నమాట. చల్లారేసరికల్లా ఇంకొంచెం గట్టిపడిపోతుంది. మరీ రాయిలా పప్పుని గట్టిగా ముద్దలాగా మాత్రం తినకూడదండి. పప్పుని ఎప్పుడైనా గ్యాస్ ఫామ్ అవుతుంది. పప్పు ఎప్పుడు లూజుగానే తినాలి. ఇప్పుడు ఇలా ఈ కన్సర్నేట్ సరిపోతుందండి పప్పు. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం డైనింగ్ టేబుల్ మీదకి తీసుకెళ్ళటమే. కొంచెం చల్లారేసరికి కొంచెం దగ్గర అయిపోతుంది. ఈ పప్పు ఎప్పుడు తినాలా అనిపించే అంత టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది.